హాయ్, వెల్కమ్ టు సుధారాం నా హోమియో క్లినిక్. డాక్టర్ పద్మజ, హోమియో కోసం. ఈ రోజు మన టాపిక్ అండి నాసల్ పాలిప్స్. అంటే ముక్కులో కాయలు అంటుంటారు ఎక్కువ. ఆ, అవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్లో అయినా రావచ్చు. దీనివల్ల మనకి కనిపించే లక్షణాలు ఏంటంటే ముక్కు గాలి ఆడదు. నైట్ టైమ్స్ పడుకున్నప్పుడు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. ఇంకా సివియర్ అయిపోయి అవి అడ్డుపడిపోతే మీకు మొత్తం అసలు పగలు కూడా గాలి ఫ్రీగా ఆడదన్నమాట. అప్పుడు అండ్ తర్వాత నెక్స్ట్ సిమ్టమ్ ఏంటంటే పోస్ట్ నాసల్ డ్రిప్ అంటాం. అంటే మన అదే ముక్కులోంచి వస్తుంది కదండి. ఆ లిక్విడ్ వెనక్కి వెళ్తుంది, గొంతులోకి దిగినట్టు అనిపిస్తుంది ఇది. అండ్ తర్వాత ఆయాసం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం. అంటే ఆయాసం రావడం, ఇలాంటి కండిషన్స్ మనకి పాలిప్స్ వల్ల జరుగుతుంది. ఇంకా క్రానిక్ కండిషన్స్ అంటే ఇంకా సివియర్ గా ఎక్కువ పెద్దవి అయిపోయాయి అంటే మాత్రం ఫేస్ ఈ ముక్కు బోన్ కొంచెం పక్కకు వెళ్ళే, అంటే ఇవి నొక్కేయడం వల్ల పక్కకు వెళ్ళే ఛాన్సెస్ అవి మనకి బాగా కనిపిస్తాయి. తర్వాత ఈ చిన్న సైజ్ లో ఉన్నప్పుడే మనం జస్ట్ చెక్ చేసుకొని వాడుకుంటే, అంటే స్నోరింగ్ కూడా ఉంటుందండి. గురక చిన్నపిల్లల్లో గురక వచ్చినప్పుడు, లేదంటే వాళ్ళకి గాలి ఆడట్లేదని ముక్కుతో గాలి పీల్చుకుంటున్నప్పుడు, ఇలాంటప్పుడు మనం ఒకసారి చెక్ చేస్తే కొంచెం లైట్ వేసి ముక్కులో మీకు ఈజీగా అవి కనిపిస్తాయి. దీనికి ఎక్స్రే, సిటీ స్కాన్ అలాంటివి కూడా మనం చేయించుకోవచ్చు. దాంట్లో కూడా కనిపిస్తాయి. ఏమీ లేకుండా డైరెక్ట్ గా ముక్కులోకి డైరెక్ట్ లైట్ వేసి చూసుకున్నా అసలు ఉందో లేదో తెలుస్తుంది. సివియారిటీ అనేది మనం మిగతా ఎక్స్రే వాటిని బట్టి చెప్పుకోవచ్చు. బట్ ఉందా లేదా ప్రాబ్లం అన్నది మాత్రం జస్ట్ ఊరికే లైట్ వేసి చూస్తే సరిపోతుంది. అండ్ ఇది మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ లో అయితే దీనికి ట్రీట్మెంట్ సర్జరీ అండి. సర్జరీ చేస్తే కానీ తగ్గదంటారు. మేనేజ్మెంట్ కి కొన్ని డ్రాప్స్ ఉంటాయి. అంటే అప్పటికప్పుడు ఆ డ్రాప్స్ నాసిల్ స్ప్రే అంటాం, అవి వేసుకుంటే కాస్త ముక్కు గాలి ఆడుతుంది. బట్ అది ఏమి ట్రీట్మెంట్ కాదు. జస్ట్ ఊరికే మీకు ఎయిర్ పాసేజెస్ కొంచెం ఫ్రీ అయ్యి డైలేట్ అవడానికి ఆ నాసిల్ స్ప్రే యూజ్ అవుతుంది, అంతవరకే. సో దాంట్లో ట్రీట్మెంట్ అన్నది ఏం లేదు. సర్జరీ చేశాక కూడా ఈ నాసిల్ పాలిప్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. కాబట్టి హోమియోలో ఇది కరిగించుకునే ఛాన్సెస్ మనకి బాగా ఉన్నాయి. బాగా సివియర్ స్టేజెస్ లో ఉంటే మాత్రం ఏం చేయలేమండి. కొంచెం తక్కువ స్టేజ్ లో ఉన్నప్పుడే ఫస్టే చూసుకొని మనం వాడుకుంటే దీన్ని మనం ఫస్ట్ లోనే దీన్ని కరిగించడానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఏ ఏ కండిషన్స్ లో ఇది కనిపిస్తుందంటే ఆస్మాటిక్ కండిషన్స్, ఎలర్జిక్ కండిషన్స్, ఈ సైనసైటిస్ అంటాం, వీటిలో కూడా మనకి ఇవి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో చెక్ చేసుకోవడం ఎప్పుడు మంచిది. అండ్ తర్వాత దీని యొక్క ట్రీట్మెంట్ లోకి వస్తే బ్రోమియం 200 పిల్స్ అండి, బెరెటాకార్ 200 పిల్స్. ఇది బ్రోమియం 200 పిల్స్ రోజు ఉదయం 10 మాత్రలు, బెరెటాకార్ 200 పిల్స్ రోజు రాత్రి 10 మాత్రలు. ఇవి రోజు వాడుకోవడమే అండి. 1 or 2 months ఇంచుమించు ఇవి మీకు కరగడానికి ఒక 6 months దగ్గరకి పడుతుంది. ఇవి ఇలాగా ఒక 1 month వాడి, ఒక 10 days ఆపి, మళ్ళీ ఇంకో 1 month వాడి, అలా 10 days బ్రేక్ ఇచ్చుకుంటూ అలా వాడుకోవచ్చు ఈ పిల్స్. మార్నింగ్ అండ్ నైట్ చెప్పిన పిల్స్. దాని తర్వాత లెమ్నా మైనర్ 6C, ఇది లిక్విడ్ అండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ పావు గ్లాస్ వాటర్ తీసుకుని దాంట్లో 4 చుక్కలు కలుపుకొని తాగొచ్చు. ఇది పొద్దున సాయంత్రం కూడా చేయాలి, 4 drops. అండ్ తర్వాత థియోసినామినం 3x టాబ్లెట్స్ మార్నింగ్ అండ్ నైట్ 2 టాబ్లెట్స్ రోజు వేసుకోవాలి. నేను చెప్పినవన్నీ కూడా ఒక 6 months కంటిన్యూస్ గా వాడితే మీకు ఈజీగా ముక్కులో ఉన్న కాయలు కరగడం అనేది మీరే చూడగలుగుతారు. స్నోరింగ్, గురక కూడా తగ్గుతుంది. ఓకేనా అండి. ఇది ఇలా వాడుకుంటే మీకు సర్జరీ వరకు వెళ్ళే అంత ఛాన్సెస్ తగ్గించుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ రోజు మన టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.